ఈ రోజటి మన మొదటి అప్డేట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి. ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ లో మన భారతదేశం రెండో రోజుకు చేరుకుంది. నిన్న మన దేశపు బ్యాట్స్మెన్లు సాయి సుదర్శన్ 0, జైస్వాల్ 101, రాహుల్ 42, శుభ్మన్ గిల్ నాట్అవుట్ గా నిలిచి 127, రిషబ్ పంత్ నాట్అవుట్ గా నిలిచి 65 రన్స్ చేశారు. తర్వాత అప్డేట్ జైస్వాల్ గురించి. జైస్వాల్ ప్రపంచ రికార్డ్ ను సృష్టించాడు. ఇంగ్లాండ్ పై టెస్ట్ మ్యాచ్ లో కనీసం 10 ఇన్నింగ్స్ లో 90కి పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ గా నిలిచారు. జైస్వాల్ 10 ఇన్నింగ్స్ లో 90.33 సగటుతో 813 పరుగులు చేశారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ రాడ్మ్యాన్ 89.78, రెప్ స్టార్ 88.42, లారెన్స్ 74.20, జార్జ్ 71.23 తో ఉన్నారు. తర్వాత అప్డేట్ రిషబ్ పంత్ టెస్టుల్లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన ఏషియన్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ గా నిలిచారు. 27 మ్యాచ్ల్లో 38.80 సగటుతో 1776 రన్స్ చేశారు. ఇందులో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో ఓవరాల్ గా 3000 పరుగులు పూర్తి చేసుకున్నారు. మరియు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 65 పరుగులు చేశారు. తర్వాత అప్డేట్ సచిన్ గురించి. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మన భారత ప్లేయర్లు అదరగొట్టారని సచిన్ ప్రశంసించారు. తర్వాత రాహుల్, జైస్వాల్ గట్టి పునాది వేశారని అన్నారు. మరియు శుభ్మన్ గిల్ కు అభినందనలు తెలిపారు. వీరి బ్యాటింగ్ 2002లో హెడింగ్లీ టెస్ట్ మ్యాచ్ ను గుర్తు చేసిందని అన్నారు. ఆ మ్యాచ్ రాహుల్ గాంగూలీతో పాటు ఆయన కూడా సెంచరీ చేసి టెస్ట్ ని గెలిచామని అన్నారు. మరియు శుభ్మన్ గిల్ వంతు పూర్తయిందని, సెంచరీ చేసే మూడో ప్లేయర్ ఎవరని ప్రశ్నించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.